నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. పీసీఓ బెల్లి అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, పీసీఓ ఎన్ని రకాలున్నాయి, పీసీఓ ఎలా నిర్ధారణ ఎలా చేస్తారు, చికిత్స విధానం ఏమిటి, సంతానలేమి సమస్యతో బాధపడే వారికి పరిష్కారం, ట్రీట్మెంట్ అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ సికింద్రాబాద్ లో ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అవిరా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్, ప్రపంచంలో ఈ మధ్య కాలంలో దాదాపు ఎక్కువ శాతం మంది ఈ పీసీఓ బెల్లితో బాధపడుతున్నారు. యాక్చువల్గా ఈ పీసీఓ బెల్లి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సో పీసీఓ బెల్లి అంటే పీసీఓతో రిలేటెడ్ ఒబిసిటీ అండి. సో ఈ పీసీఓడి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే ఒబిసిటీ. సో ఇది ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఒబిసిటీ వల్ల పీసీఓ వస్తుంది, పీసీఓ రావడం వల్ల ఒబిసిటీ వస్తుంది. దీన్నే పీసీఓ బెల్లి అని అంటాం. యాక్చువల్గా ఇది ఎందుకు వస్తుంది అంటారు? ఇది మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అండి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఓవరీస్ అంటే అండాశయాల్లో వాపు రావడం జరుగుతుంది. ఈ వాపు రావడం వల్ల ఈ వాపు రావడానికి మళ్ళీ అనేక కారణాలు ఉంటాయండి. సో అంటే మనకి 4 types ఆఫ్ పీసీఓఎస్ అని చెప్తాం. సో మనకు ముఖ్య లక్షణం ఏంటి అంటే ఓవరీస్ వాపు రావడం, ఓవరీస్లో ఉండేసేసి మనకి ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేకం కనిపిస్తాయి. సో అది అంటే దీని డయాగ్నోస్టిక్ క్రైటీరియా అని చెప్తాం అనమాట. మోర్ దెన్ 10 follicles అండ్ లెస్ దెన్ 10 mm సైజ్ అని చెప్తాం. సో ఇది కనిపిస్తే ఈ లక్షణం కనిపిస్తే మనం ఉండి అది పీసీఓడి అని చెప్తామండి. రైట్ డాక్టర్, మరి పీసీఓ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనం ఎలా గుర్తించవచ్చు? పీసీఓడి లక్షణాలు అంటే ముఖ్యంగా మనకి 3 రకాలుగా చెప్పొచ్చమ్మా. ఫస్ట్ ఉండేసేసి సిమ్టమ్స్ లక్షణాలు అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్తాము. సో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్కి వచ్చేటప్పటికి మనము మెయిన్గా డిలేడ్ పీరియడ్స్ చూస్తాం. డిలేడ్ పీరియడ్స్ తర్వాత ఉండేసేసి ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ పీరియడ్స్. సో ఇంకొకటి ఉండేసేసి ఎక్సెసివ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది చూస్తాం. సో వీళ్ళల్లో ఉండేసేసి మనకి అన్వాంటెడ్ బాడీ హెయిర్ ఎక్కువగా చూస్తాం అనమాట, అంటే ఫేషియల్ హెయిర్. తర్వాత ఉండేసేసి మనకి స్కాల్ప్ హెయిర్ ఉండేసి విపరీతమైన హెయిర్ లాస్ రావడము, యాక్ని, ఇలాంటివన్నీ చూస్తామండి. తర్వాత మనం బ్లడ్ టెస్ట్లలో కూడా మనం వాటిని కన్ఫర్మేషన్ చేసుకుంటాం. సో దానికి ఉండేసేసి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్తో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనము మోస్ట్ కామన్ ఉండేసి పీసీఓఈ ఫస్ట్ డయాగ్నోస్ అవ్వడము ఉండేసేసి ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో మన దగ్గరికి వస్తారమ్మా. వచ్చినప్పుడు వాళ్ళకి మనము స్కానింగ్లో మనము ఓవరీస్ చూసి పీసీఓడి ఓవరీస్ చూసి మీకు పీసీఓడి ఉంది అని చెప్తేనే వాళ్ళకి కూడా ఫస్ట్ టైం తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ టైం డయాగ్నోస్ అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వల్లనే డయాగ్నోస్ అవుతుంది. మరి దీనికి డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? డయాగ్నోసిస్ అంటే మనం అల్ట్రాసౌండ్ అండి, ఇప్పుడు మనకున్న మోడర్న్ పరికరము. సో వాళ్ళు అల్ట్రాసౌండ్లో ఉండేసి మనం చూస్తాము ఎన్లార్జ్డ్ ఓవరీస్ చూస్తాము. సో మళ్ళీ ఉండేసి ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండేసేసి మనకి మల్టిపుల్ చూస్తాం అనమాట. అరౌండ్ 25 అలా చూస్తాము. అండ్ దే విల్ బి లెస్ దెన్ 10 mm సైజ్. ఒక మెచ్యూర్ ఎగ్ మనకి 2 cm ఉండాలి. సో వీళ్ళలో మెచ్యూర్ ఎగ్ ఫామ్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్, ఎక్కువ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉంటాయి. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ వాళ్ళకి మెచ్యూర్ ఎగ్ రాకపోవడం వల్లనే వాళ్ళకు ఉండేసేసి వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో బాధపడుతూ ఉంటారు అనమాట. అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, అనోవ్యులేషన్ అని చెప్తామన్నమాట. లేకపోతే వెరీ ఫ్యూ సైకిల్స్ ఆలిగో ఓవ్యులేషన్, అంటే చాలా తక్కువ సైకిల్స్లో ఉండేసేసి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకు ఉండేసి అందువల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వస్తుందండి. డాక్టర్, మరి ఈ పీసీఓ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటారు? అరౌండ్ 20 to 30 years అండి. ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా చూస్తుంటాం మనము. అంటే మనకి లైక్ మెనార్కి అయిన పిల్లలకి మనం పీసీఓడి అని చెప్పడానికి కాదు. సో వాళ్ళకు ఉండేసేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నా కానీ మనం ఏం అడ్వైస్ చేస్తాము అంటే లైక్ టు గివ్ దెమ్ ఏ హెల్తీ డైట్ అని చెప్తాం. అండ్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయమని చెప్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి కరెక్టెడ్. కానీ వాళ్ళకి ఒక 20 years వచ్చినా కానీ వాళ్ళకి స్టిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది అంటే దట్ ఈస్ పీసీఓడి. వీ కెన్ డయాగ్నోస్, వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ విత్ అల్ట్రాసౌండ్ అండ్ బ్లడ్ టెస్ట్. డాక్టర్, మరి అంటే ఈ మధ్య కాలంకి చూసుకుంటే పురాతనంలో మన పెద్దవాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటారు? సో ఒకటి మెయిన్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి మనకి. వీఆర్ డూయింగ్, ఎవ్రీవన్ ఈజ్ అడాప్టింగ్ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్. సో మనం తినే ఫుడ్ కానీ మనకి ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ కానీ లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆర్ దేర్. సో ఇది ఒక మేజర్ రీజన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇంకొకటి డయాగ్నోసిస్ కూడా బాగా పెరిగిందండి.
ఒకప్పుడు మనకి అల్ట్రాసౌండ్ అనేది మీరు చెప్పినట్లు ఒక ఓల్డెన్ డేస్లో ఉండేసి మనకి ఇంత అడ్వాన్స్డ్గా లేదు. బట్ అల్ట్రాసౌండ్ ఇప్పుడు మనకి ఎంతో అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్స్ ఉన్నాయి. వీ కెన్ డయాగ్నోస్ ఇట్ త్రూ ఒకటి డయాగ్నోసిస్ రావడం అనేది ఉంది. అంటే పేషెంట్స్ ఉండేసి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకప్పుడు ఉండి ఏదో ఇంటి వైద్యాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు వస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో మనం ఉండేసి ఒక మంచి టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ ద్వారా మనం ఉండేసేసి డయాగ్నోస్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. అది లైఫ్ స్టైల్ ఒకటి అండి, మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ అనేది చెప్తాం, బ్యాడ్ లైఫ్ స్టైల్ అనేది చెప్తాం. రైట్ డాక్టర్, మరి ఇంకా పీసీఓడి అలాగే పీసీఓఎస్ కూడా ఇప్పుడు రాబోతుంది అనమాట, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏజ్ కి సంబంధం లేదు, మీరు అన్నారు 20 to 30 years లోపల వస్తుంది. నిజంగానే ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ పీసీఓడి అనేది పీసీఓఎస్ అనేది ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి అసలు? అంటే పీసీఓఎస్ అంటే ఒక మైల్డర్ ఫామ్ అండి. అంటే ఓవరీలోనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయితే దానిని పీసీఓఎస్ అని అంటాము. పీసీఓడి అంటే మనకు ఉండేసేసి సిస్టంలో ఫామ్ అవుతుంది అనమాట, సిస్టంలో ప్రాబ్లం అవుతుంది. అంటే లైక్ ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ అని చెప్తాం. అంటే ఇప్పుడు బ్యాడ్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి అంటే స్మోకింగ్, ఇంకొకటి ఉండి విపరీతమైన షుగర్స్ తీసుకోవడము, అండ్ ట్రాన్స్ ఫ్యాట్, హైలీ సాచురేటెడ్ ఫ్యాట్స్, అంటే ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, విపరీతమైన స్ట్రెస్ ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా సెక్రీట్ అయ్యి అది యాక్చువల్గా రెసిస్టెంట్ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ పీసీఓఎస్ అని చూస్తాం. అట్లాంటి వాళ్ళకి మనం కొంచెం మేజర్ ఫామ్లో చూస్తాం, పీసీఓడిలో చూస్తాం. అంటే దే గెట్ ఏ కాంప్లికేషన్స్. పీసీఓఎస్ అంటే ఇట్ ఈస్ ఇన్ ద మైల్డర్ ఫామ్, ఓవరీస్ ఓన్లీ జస్ట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ మనం చెప్పుకున్నట్లు, మేబీ యాక్ని, అట్లా మైల్డర్ ఫామ్స్లో చూస్తామన్నమాట. కాకపోతే ఈ పీసీఓడి వచ్చినప్పుడు, పీసీఓఎస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కాంప్లికేషన్స్ అనేవి చూస్తామన్నమాట. యూ కెన్ గో ఫర్ డయాబెటీస్ మెల్టస్, type 2 or hypertension or heart problems, or it can be go for a endometrial hyperplasia leading to endometrial carcinoma. సో ఈ కాంప్లికేషన్స్ చూసేదాన్ని పీసీఓడి అని చెప్తామండి. సింప్లర్ ఫామ్ ఇస్ పీసీఓఎస్. అది ఓకే. అంటే ఈ రెండింటిలో పీసీఓడి పీసీఓఎస్ లో ఏది ప్రమాదం అంటారు? పీసీఓడినే ప్రమాదం అండి. అంటే అంటే కాంప్లికేషన్స్కి వెళ్ళిపోతాయి కదా. సో మనం ఉండేసేసి బేసిక్ పెథాలజీ ట్రీట్ చేయాలి, అంటే ఓవరీలో ఉన్న పెథాలజీ ట్రీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం కాంప్లికేషన్, ఒకసారి హైపర్ టెన్షన్, డయాబెటీస్ అవి వస్తే ఉండేసి రివర్స్ చేయడం చాలా కష్టం అండి. దీన్ని ఎలా నిర్ధారించుకోవచ్చు అంటారు పీసీఓడి వస్తే? ఒకవేళ అంటే మనం ఉండేసి వీ గో ఫర్ టెస్ట్ ఫర్ డయాబెటీస్ మెలిటస్ అనమాట. సో రొటీన్ బ్లడ్ టెస్ట్ అనమాట, లైక్ జీటీటీ అని చెప్తాం, ఫాస్టింగ్ ఇన్సులిన్ చెప్తాము. తర్వాత ఉండేసి హైపర్ టెన్షన్ ఉండేసి దానికి బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్. తర్వాత మనం ఎండోమెట్రియల్ కార్సినోమా హైపర్ప్లేషియా అంటే త్రూ అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్ అండి. సో అంటే మీరు చెప్పిన ఈ మెడిసిన్స్ తోని, చికిత్సతోని పీసీఓడి తగ్గించుకోవచ్చు అంటారా? అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పూర్తిగా లేదండి, పూర్తిగా అంటే ఇది మనము ఏమంటారు అంటే ఇది నివారించవచ్చు అనమాట. వీ కెన్ జస్ట్ ఏమంటారు ప్రివెంట్. ఫస్ట్ థింగ్ మనకు ఒక అవగాహన ద్వారా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్షన్ ఇవ్వడం ద్వారా. ఇంకొకటి ఉండేసి ఒకవేళ డయాగ్నోసిస్, కొంతమందికి ఫెమిలియల్ ఉంటుంది, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మదర్ హిస్టరీలో రన్ అవుతుంది అనమాట. అమ్మకు ఉంది అంటే మదర్కి ఉంటే డాటర్స్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి అలా ఒక ఫెమిలియల్, ఒక జెనెటిక్ ట్రేట్గా రన్ అయినప్పుడు మనము వాళ్ళకి ఏం చేస్తాము అంటే లైక్ ఇట్లా ఫర్టిలిటీ వాళ్ళు మెయింటైన్ చేయమని చెప్తాం, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయమని చెప్తాం. దీనివల్ల ఉండేసి మనకి అవి ఫర్దర్గా కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూసిన చాలామంది పేషెంట్స్లో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేస్తే ఉండి వాళ్ళకి మెన్సెస్ రెగ్యులర్గా రావడము లాంటివి కూడా మనం చూస్తామన్నమాట, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ మెడిసిన్స్. రైట్ డాక్టర్, మిగతా విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ జీవన రేఖ. రైట్ డాక్టర్, మరి ఈ పీసీఓ ఉంటే సంతానం వస్తుందంటారా ప్రెగ్నెన్సీ? మోస్ట్ ఆఫ్ ద టైం కష్టం అండి. సో మనకి ఉండేసేసి నేను చెప్పినట్లు ఇందాక మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో చాలామంది వస్తారనమాట. వచ్చినప్పుడు ఉండేసి వాళ్ళకి పీసీఓడి ఫస్ట్ టైం డయాగ్నోజ్ అవుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ లైక్ సర్జికల్ ట్రీట్మెంట్తో కానీ అది సాధ్యమవుతుందండి. పీసీఓఎస్ లో టైప్స్ ఏంటి మేడం? అంటే ఇది సీరియస్ కండిషన్ లో మనం నిర్ధారించవచ్చు అంటారా? ఇది సీరియస్ కండిషన్ అని చెప్పేదానికి కాదమ్మా. అంటే మెయింటైన్ చేయకపోతే, పీసీఓ ఉంది అని తెలిసినా కానీ నెగ్లెక్ట్ చేసి వాటి మీద అంటే అవగాహన లేకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్ళిపోతే అది సీరియస్ అయిపోతుంది. సో ఒకసారి మీరు చెప్పినట్లు ఉండేసేసి ఒక హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెలిటస్, తర్వాత డిస్లైపిడిమియా వస్తుంది అనమాట. అంటే లిపిడ్ లెవెల్స్ బాగా ఎక్కువ పెరగడం వల్ల కూడా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఇంకొకటి ఎండోమెట్రియల్ కార్సినోమా వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది అనమాట. అంటే మనము పీసీఓఎస్ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్ సూచన మేరకు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడము, వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే డెఫినెట్గా సీరియస్ అవుతుందండి. సో ఇంకొకటి సంతానలేమి సమస్యకు వచ్చినప్పుడు ఫస్ట్ ఉండేసి వాళ్ళకి మెచ్యూర్ ఎగ్స్ ఫామ్ అవ్వడం అనేది చాలా తక్కువ అవకాశం ఉంటుందండి. సో మెచ్యూర్ ఎగ్స్ అనేది మనకి గోల్. సో మెచ్యూర్ ఎగ్స్ వస్తేనే ఫర్టిలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెచ్యూర్ ఎగ్స్ రావడానికి మనం ఉండేసి వాళ్ళకి ఎగ్ పెరిగడానికి మనం ఉండి ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తామండి. మెడిసిన్స్ ఇచ్చి ఒక మెచ్యూర్ ఎగ్స్ వచ్చాక మనకుండి టైమ్లీ అంటే ఫర్టైల్ డేస్ గురించి కపుల్కి అవగాహన కల్పించడము, ఇంట్లోనే ఈ ఫర్టైల్ డేస్లో కలవమని చెప్పడము, ఇలాంటివి చెప్తాం అనమాట యంగ్ కపుల్స్కి విత్ లెస్ డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్. అంటే మేబీ లెస్ దెన్ ఒక 2 years 3 years, యంగ్ కపుల్ అంటే మేబీ లెస్ దెన్ 35 years, అలాంటి వాళ్ళకి మేము ఇలాంటి సూచనలు ఇస్తాం. సో ఒకవేళ ఈ ట్రీట్మెంట్ కనుక మనకి ఫెయిల్ అయితే నెక్స్ట్ ఉండేసేసి మనము IUI అని చెప్తాం. అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ప్రాసెస్తో చిన్న పద్ధతి ద్వారా ట్రై చేస్తాం అనమాట. ఇది కూడా ఫెయిల్ అయ్యింది అంటే మనకు ఎగ్స్ మనము ఆశించిన మేరకు రావడం లేదు, అలాంటప్పుడు మనము ఒక సర్జికల్ టెక్నిక్ అని చెప్తామండి. లాప్రోస్కోపీలో ఉండేసేసి మనము ఓవేరియల్ డ్రిల్లింగ్ మెథడ్ అని చేస్తాం. అంటే లైట్గా మైల్డ్ స్టిమ్యులేషన్ ఇస్తాం ఓవరీకి. సో ఈ స్టిమ్యులేషన్ ఇవ్వడం పర్పస్ ఏంటి అంటే మనకి ఎగ్స్ రిలీజ్ అయ్యేదానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయండి. సో డాక్టర్ మీరు చెప్తున్నట్లుగా పీసీఓఎస్ ఉంటే చక్కగా మెయింటెనెన్స్ చేయాలి అని చెప్పి, మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుందని. సో ఎలా మెయింటైన్ చేయాలి అసలు? అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అండి. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మనకి ఇందులో 3 parts ఉంటాయి అన్నమాట. ఒకటి డైట్. సో డైట్ అంటే మనకి ఉండేసేసి లో గ్లైసెమిక్ ఫుడ్స్ అనేవి చెప్తాము మనము. ఇంకొకటి లైక్ షుగర్స్ అనమాట, ఎస్పెషల్లీ బేకరీ ఐటమ్స్ ఇలాంటివైతే మనము అడిటివ్ ఏజెంట్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవైతే కంపల్సరీగా నో అని చెప్తాం వాటికి. ఇంకొకటి నెక్స్ట్ ఉండేసి సలాడ్స్, మన గ్రీన్ వెజీస్, లాట్స్ ఆఫ్ గ్రీన్ వెజీస్, తర్వాత ఉండే సలాడ్స్, తర్వాత ఇంట్లో మనకి న్యాచురల్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్స్ అండి, ఇవి చాలా మంచివి. తర్వాత ఒక ఎక్సర్సైజ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ విగరస్ ఎక్సర్సైజ్, ఒక యోగా కానీ, తర్వాత విత్ డీస్ట్రెస్ మెయింటైన్ చేసేదానికి మనకు ప్రాణాయామము, మెడిటేషన్ ఇట్లాంటివి చాలా హెల్ప్ చేస్తాయండి. ఇది వాళ్ళు లైఫ్ లాంగ్ చేయాల్సిందే ఉంటాయి. రైట్ డాక్టర్, మరి ఈ పీసీఓ ఉంటే వివాహానికి అర్హత ఉందంటారా? 100% ఉందండి. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇదేంటి అంటే ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలన్నమాట, అంతే. డాక్టర్, మరి ఈ పీసీఓకి చికిత్స ఎలా ఉంటుంది? సో పీసీఓడికి చికిత్స అంటే ఫస్ట్ ఉండేసి మనము ఏ కారణం వల్ల వస్తుంది అనేది మనం చూసుకోవాలండి. ఇందులో 4 types ఆఫ్ పీసీఓఎస్ ఉంటుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ అనే చెప్తాము. అంటే ఇది మోస్ట్లీ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందండి. తర్వాత ఉండేసేసి మనము అడ్రినల్ పీసీఓఎస్ అని చెప్తాం. ఇవి చాలా రేర్ కండిషన్స్ అండి. అడ్రినల్ పీసీఓఎస్, పోస్ట్ పిల్ పీసీఓఎస్ ఇవి రేర్ కండిషన్స్. అంటే కొంతమంది ఉండేసి పెళ్ళైన కొత్తలో ఉండి పిల్లలు పోస్ట్పోన్ చేయడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది వాడతారు. సో ఇలా వాడినప్పుడు కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఏ కారణం వల్ల వచ్చిందని చూసుకోవాలి. తర్వాత ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అని అంటాం అనమాట. ఇట్లా ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అనేది కొన్ని డైట్స్ వల్ల వస్తాయండి. అంటే కొద్దిగా గ్లూటెన్, కేసిన్ అని చెప్తాం అనమాట. ఈ డైట్స్ వల్ల వాళ్ళకి అసోసియేటెడ్ స్కిన్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో అది ఏ కారణం వల్ల వచ్చింది అనేది మనము రక్త పరీక్షల వల్ల మనం నిర్ధారణ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి పీసీఓడి సమస్య చాలా మటుకు తగ్గే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, మరి ఈ పీసీఓ ఎన్ని రకాలు ఉంటుంది? అది ఇందాక చెప్పినట్లు ఉండేసేసి మనం 4 రకాలు ఉంటాయండి. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ అని చెప్తాము. ఇది బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి షుగర్స్ తీసుకోవడం, ఎక్కువ ప్యాకెడ్ ఫుడ్స్ తీసుకోవడం, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువయ్యి ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా రెసిస్టెంట్ అవుతుంది. అంటే బాడీ సెల్స్ ఉండేసి దే డోంట్ వర్క్ ఫర్ దట్ ఇన్సులిన్ అనమాట. సో అలాంటప్పుడు ఉండేసి మనం ఓవరీస్ ఎన్లార్జ్డ్గా చూడడము, తర్వాత ఉండేసి పీసీఓడి కండిషన్ చూస్తాం. తర్వాత ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అని చెప్తాం. ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అంటే ఇది చాలా మటుకి కొంతమందికి ఏంటి అంటే కొన్ని రకమైన ఫుడ్స్ అలర్జీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు గ్లూటెన్ అని కానీ, కేసిన్ అని చెప్తారు మోస్ట్ కామన్. ఇంకా కొన్ని కూడా ఇంకా ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి అసోసియేటెడ్ స్కిన్ డిజార్డర్స్, వాళ్ళకి తరచుగా తలనొప్పులు రావడము, వాళ్ళకు థైరాయిడ్ హార్మోన్ అసోసియేటెడ్ అవ్వడం, థైరాయిడ్ డిస్టర్బెన్స్ అసోసియేట్ అవ్వడం లాంటివి చూస్తామండి. సో ఇలాంటివి మనము అలర్జీ టెస్ట్ ద్వారా మనము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే ఈ సొల్యూషన్ వస్తుంది. తర్వాత ఇంకొకటి అడ్రినల్ పీసీఓఎస్ అని చెప్తాం.
అంటే ఇది చాలా వెరీ రేరు. ఇది కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లేషియాతో అసోసియేట్ అయి ఉంటుందండి. సో ఈ మనకి అడ్రినల్ గ్లాండ్ ఉండేసేసి మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందులో ఇంకొక రకమైన టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాన్ని DHEAS అని అంటారు. అది మన బ్లడ్ లెవెల్లో చూసినప్పుడు అది చాలా హైలో ఉంటుంది. అది ఓన్లీ అడ్రినల్ PCOSలో మాత్రమే మనం గుర్తిస్తాం. ఇట్లాంటి వాళ్ళల్లో మోస్ట్లీ ప్రైమరీ అమినోరియాతో కూడా వస్తారు మన దగ్గరికి. అంటే ఫస్ట్ పీరియడ్ రాకపోవడాన్ని ప్రైమరీ అమినోరియా అని అంటాం అట్ ద ఏజ్ ఆఫ్ 16 years. సో అలా ఉన్నప్పుడు మనము గుర్తించగలుగుతాం. సో ఏ టైప్ అనేది నిర్ధారణ చేయడం కూడా చాలా అవసరం. సో ఇట్ ఈస్ వెదర్ ఇట్స్ ఎ నార్మల్ PCOS, ఇంకొకటి దిస్ ఈజ్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ PCOS. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ PCOS అన్నప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా అవసరం. డాక్టర్, మరి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ PCOD ఉంటే దాన్ని ఏమంటారు? సో అది కూడా ఒక మైల్డ్ PCOD అండి. యూజువల్గా ఇట్ డోంట్ ప్రెజెంట్ లైక్ దట్ అనమాట. కొంచెం అంటే ఫస్ట్ మీరు అన్నట్లు పోస్ట్ పిల్ PCOD అట్లా ఉన్నప్పుడు ఉండేసేసి అవి పీరియడ్స్ అనేవి కొంచెం డిలే అయితే వస్తాయి. ప్రీవియస్గా రెగ్యులర్ పీరియడ్ అయ్యిండొచ్చు, కాకపోతే ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం పీరియడ్ అనేది డిలే అయితే వస్తుండొచ్చు. సో వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో మన దగ్గరకు వస్తారండి. ఇట్ కెన్ బి సమ్ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి లైక్ అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు. సో అలా ఏదో ఒక ప్రాబ్లంతో మనకు ప్రెజెంట్ అవ్వంది మనకు తెలియదు కదా పేషెంట్కి PCOS ఉందని. రైట్ డాక్టర్, ఈ PCOలో సంతానలేమి సమస్యతో ఉన్న వారికి పరిష్కారం ఏంటి అసలు? పరిష్కారం అంటే అండి ట్రీట్మెంట్స్ అండి. ఫస్ట్ థింగ్ ఉండేసి మనం ఫస్ట్ వాళ్ళకి అవగాహన కల్పిస్తామన్నమాట. అంటే ఇది PCOD, వాళ్ళకి ఓన్లీ PCOD ప్రాబ్లం ఉందా, ఇంకా వేరే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి కూడా చూస్తాం మనం హస్బెండ్ అంటే పార్ట్నర్లో ఆయనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో మీరు అన్నట్లు ఓన్లీ PCOD ప్రాబ్లమే ఉంది, ఆమెకి ఎగ్ రిలీజ్లోనే ప్రాబ్లం ఉంది, అలా అన్నప్పుడు మనము జస్ట్ మనము ఒక ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనము మెడిసిన్స్ ఇస్తామండి. అది ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం స్కాన్ ద్వారా మనం నిర్ధారణ చేస్తాం. దానిని ఫాలికల్ ట్రాకింగ్ అని అంటాం. సో ఆ ఫాలికల్ ట్రాకింగ్లో ఉండేసి మనకి కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. మెచ్యూర్ ఎగ్స్ ఎన్ని వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఆ మెచ్యూర్ ఎగ్స్ వచ్చినప్పుడు మనం ఉండేసేసి ఇంట్లో కలవమని చెప్పడం కానీ, లేదు అంటే IUIతో కంబైన్ చేయడం కానీ చేస్తామన్నమాట. ఇంకా సివియర్ PCOS ఉంది, ఇన్ని ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం, మనము టాబ్లెట్స్ ఇస్తున్నాం, ఇంజెక్షన్స్ ఇస్తున్నాం, మెచ్యూర్ ఎగ్స్ రావట్లేదు, మనం ఆశించిన మేరకి మెచ్యూర్ ఎగ్స్ రావట్లేదు, అలాంటప్పుడు మనము లాప్రోస్కోపీ పద్ధతి అనేది సూచిస్తామండి. ఈ లాప్రోస్కోపీ పద్ధతిలో మనం చేసేది ఏంటి అంటే ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తాం. అంటే ఒక మైల్డ్ స్టిమ్యులేషన్ ఓవరీకి ఇస్తాం. దీనివల్ల మనకి ఈ ప్రక్రియ ద్వారా మనకి ఎగ్స్ అనేటివి మంచిగా రిలీజ్ అవుతాయండి. సో ఇది వచ్చినప్పుడు మళ్ళీ మనం IVF కూడా చెప్పొచ్చు. రైట్ డాక్టర్, మరి ఈ PCOకి మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఎన్ని మంత్స్ పడుతుంది ఒకవేళ తగ్గడానికి? సో ఇది ఏ ప్రాబ్లం వల్ల మెడిసిన్ స్టార్ట్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుందమ్మా. సో ఇప్పుడు వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ వల్ల వస్తున్నారా, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీకి అయితే యూజువల్గా మనము ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ఇస్తాము. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఇస్తాం, 6 to 8 monthsకి. తర్వాత ఉండేసి అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బీ సెట్ రైట్ విత్ దిస్ పీరియడ్. సో వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో వస్తున్నారు, వాళ్ళకి వీ డోంట్ గివ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్. సో వీ డూ ఏ డిఫరెంట్ ట్రీట్మెంట్ అనమాట. ఇందాక నేను చెప్పినట్లు వీ గో అహెడ్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ ఆర్ IUI ట్రీట్మెంట్ ఆర్ IVF ట్రీట్మెంట్. సో మనకి సమస్య దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ డాక్టర్, మరి ఈ PCO అనేది జీన్స్ వల్ల కూడా వస్తుందంటారా? జీన్స్ జెనెటిక్ వల్ల కూడా వస్తుందండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అనమాట. సో అది మోస్ట్లీ ఉండేసి మనము ఫ్యామిలీలో కూడా చూస్తామన్నమాట. ఎందుకు అంటే ఒక మదర్కి ఉండడము, సిస్టర్స్కి ఉండడము, ఫస్ట్ కజిన్స్కి ఉండడము, వాళ్ళకు కూడా వస్తుందండి. రైట్ డాక్టర్, ఈ PCO నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? అంటే లైక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో మనకి ఫుడ్ అంటే అండి మెయిన్లీ లో గ్లైసిమిక్ ఫుడ్స్ అని చెప్తామన్నమాట. అంటే మనకి గ్లూకోజ్ అనేది ఒక సస్టైనబుల్ రిలీజ్గా అని చెప్తాం అనమాట. మోస్ట్లీ మనం మిల్లెట్స్ అని చెప్తాము, తర్వాత ఉండేసి సెమీ మిల్లెట్స్ అని చెప్తాం, జావర్, బాజ్రా, రాగి. సో ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం. పూర్తిగా ఇప్పుడు మనం వైట్ రైసే తీసుకుంటున్నాం కదా, విచ్ ఈస్ ఏ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అండ్ వెరీ లో ఇన్ మనకి విటమిన్స్ అండ్ మినరల్స్. సో మనం ఉండేసి క్వీన్వా,
ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం అనమాట. ఇవన్నీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అనమాట. మనకి మిల్లెట్స్, సెమీ మిల్లెట్స్, క్వీన్వా ఇవన్నీ వెరీ గుడ్ ఇన్ న్యూట్రిషన్ వాల్యూ అని ప్రూవ్ అయింది కాబట్టి మనము ఇవన్నీ అడ్వైస్ చేస్తామన్నమాట తీసుకోమని. ఇంకొకటి నువ్వులు, కొబ్బరి ఇలాంటివి కూడా చెప్తాం అనమాట. వెజ్జీస్, తర్వాత సలాడ్స్. సో ఏదైనా సరే మనము ప్యాకెడ్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఇలా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోకుండా అవాయిడ్ చేయమని చెప్తాం. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయకుండా జస్ట్ మన న్యాచురల్, మన ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. అండ్ అసోసియేటెడ్ విత్ ఎక్సర్సైజ్. రైట్ డాక్టర్, మరి అవిరా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏంటి ఉన్నాయి? సో అవిరా హాస్పిటల్లో ఉండేసేసి మనకి కంప్లీట్ ఫర్టిలిటీ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. సో IUI, IVF, ICSI, సో ఈ పద్ధతులు అన్నీ ఉన్నాయండి. విత్ ఇప్పుడు సరోగసీ కూడా మనం చేస్తున్నాం. సో ఇట్స్ అ కంప్లీట్ ఫర్టిలిటీ కేర్. ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మేడం? సో మనకు ఉండేసేసి ఫస్ట్ మాదాపూర్ అండి, సికింద్రాబాద్ ఉంది, కూకట్పల్లి ఉంది, తర్వాత ఉండి మహబూబ్ నగర్ ఉన్నాయండి. రైట్ డాక్టర్, PCO గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. మరొక జీవన రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.